జేడి అన్న ఏడపోయిందన్నా అక్కడికి తెలిసింది తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయే 100K సబ్స్క్రైబర్స్ అంటే 1 లైక్ సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు ఇవాళే అయ్యిండ్రు. And don't forget to subscribe my channel. వెల్కమ్ టు ద ఛానల్ సోనమ్ టాకీస్. సో ఇవాళ వీడియో సోనమ్ టాకీస్లో ఏంటంటే సోనమ్ టాకీస్కి 100K సబ్స్క్రైబర్స్ అంటే 1 లైక్ సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు ఇవాళే అయ్యిండ్రు. సో అందుకోసమని ఇవాళ సోను నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నా. సో మనకి కంగ్రాచులేషన్స్ డైరెక్ట్గా చెప్పడానికి మన కోసం 2 పర్సన్స్ వచ్చిండ్రు. సో వాళ్ళిద్దరు ఎవరో గెస్ చేయండి. సో ఇద్దరులో ఒకరేమో ఇదిగో వంశీ వచ్చేసిండు మనకి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి 100K సబ్స్క్రైబర్స్కి. హరి వచ్చిండు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు హాయ్ హరి. సో కంగ్రాచులేషన్స్ సోనమ్ 100K. అలాగే 1 మిలియన్ 2 మిలియన్ కొట్టేసి పబ్లిక్ అంతా ఖుషి చేయాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్స్ అందరికి ఫాలో అవ్వడానికి సపోర్ట్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికి థాంక్యూ. ఇప్పుడైతే నేను అసలు ఇప్పుడు సోనమ్ని జైని తీసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నా. 100K సబ్స్క్రైబర్స్ అయింది కదా. సో ఇప్పుడు మీరు వచ్చిర్రు, మీరు కూడా వస్తారా టెంపుల్కి? మేము చికెన్ తిన్నామక్క, నువ్వు లోపలికి వెళ్ళిపో, బయట ఉంటా. పొద్దున్న స్నానం చేసిన కానీ చికెన్ తిన్నా గాయస్. మీరు వెళ్ళిపోరు లోపలికి, నేను బయట వెయిట్ చేస్తా. ఓకే. ఇప్పుడు సోనమ్ము నేను వంశీ గుడికి వెళ్తాం అన్నట్టు. మాతో పాటు హరి కూడా వస్తారు కానీ టెంపుల్ లోపలికి రారంట. సో మీకు కూడా చూపిస్తాం మా ఇంటి దగ్గర గుడి ఎట్లుందో. సో లోపలికి అలౌ చేస్తారో లేదో ఫోటో వీడియోస్ తెలీదు. గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం మనం ఇప్పుడు. 10 minutes later. హే గైస్, ఇప్పుడైతే ప్రశాంతంగా గుడికి వచ్చేసినాము. సో ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. ఈ గుడిలో ఎప్పుడు అంతగా జనాలు ఉన్నారు, ఈరోజు చాలా జనాలు ఉన్నారు. ఎందుకంటే కార్తీక మాసం కదా, అందరు కార్తీక దీపాలు, చెట్టు కింద దీపాలు అవన్నీ పెట్టిండు. ఎంత ప్రశాంతంగా ఉంది అసలు వాతావరణం అంతా కదా, ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది, హాయి అనిపిస్తుంది. మంచిగా ఎట్లుంటుందంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇట్లా దీపాలని ఇట్లా ఏమంటారు దీనికి నేచర్ని చూసుకుంటే పాజిటివ్ వైబ్స్ అనిపిస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది ఫీల్. ఇది అలా ఉంటుంది లోపల వీడియో చేస్తారో ఏదో తెలియదు. నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్తాం. సో ఇప్పుడైతే బాగుంది, మేము తీసుకొచ్చినాం కాబట్టి మంచిగా ఉంటుంది. టెంపుల్ వైబ్ ఏంటంటే కిరాక్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ వైబ్ ఇంకా మంచిగా ఉంటుంది. ఏంటంటే ఏమంటారు దాన్ని, పీస్ పీస్ ఆఫ్ మైండ్. అది మనకి కార్తీక దీపం సీరియల్ చూస్తున్నాం దీప. బాబు కింద కూర్చో నిమ్మలంగా, ఎందుకు ఎప్పుడు ఇగో కార్తీక దీపంలో ఆమె దీప ఉంటది కదా, అవును ఆమె ఏమంటారు, ఆమె పేరేం తెలుసా రియల్ గా? కార్తీక దీపంలో సీరియల్ లో ఉంటది చూడు, ఆమె ఏం పేరు నిజంగా? బ్లాక్ ఉంటది ఆమె బ్లాక్ ఉండదు, ఆమె బ్లాక్ ఉండదు, తెల్లని ఉంటది. కాకపోతే మేకప్ అట్లా వేస్తాడు ఆమెకి తెల్లది. సీరియల్ కోసమా? మా మమ్మీ అప్పుడు ఎంత ఇస్తుందో తెలుసా, ఇప్పటికి కూడా ఎండ్ అవుతుంది అది సీరియల్. అరే అదేమో మొగల రేకులు ఉంటది చూడు, పూత రేకులే మొత్తం అది లాగా ఉంటుంది మొత్తం సీరియల్ అంతా. మరి కార్తీక దీపం పెడతా అన్నాడు కదా, దాని అంటే అట్లా మంచి వైఫ్ వస్తుంది. అవును, దీపం పెట్టి మంచి వైఫ్ వస్తుంది. అవును, నేను దీపం పెడితే వైఫ్ వస్తుంది. అవును, మరి ఆలు పెడతా నేను మంచి మొగుడిని. గాయస్ నేను మంచివాడిని గాయస్, ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి కూడా కింద మెసేజ్ చేయండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పెళ్లి చూపులు ఇప్పుడే చేపించుకుంటారు. జేడి ఏడవేంటన్నా కింద వదిలేసినారా? అరే చూసుకోవా అయ్యా, ఏడవేంటన్నా ఇప్పుడు కింద వదిలేసిన కానీ ఏడ వదిలేసి పట్టుకోమంటే కూడా మీరు
అరే కింద పెట్టినామరా. అన్న అన్న ఏడ పోయిందన్నా అక్కడికి తెలిసింది నేను నార్మల్గా కింద వదిలేసినారా. అన్న చూసుకోవా అన్న నువ్వు అందుకే చెప్పింది కూడా నీకు మా అక్క. నేను నార్మల్గా ఇట్లా మన కూక బయ్యకు సతాయిస్తుంది కదా, ఆయన కూక సతాయిస్తున్నా అని చెప్పేసి నేను కింద ఎత్తుకు ఇప్పుడు చెప్పకపోతే ఎట్లా అన్నా? చూద్దామా ఫస్ట్ చూసి ఇప్పుడు వచ్చేస్తుంది ఆమె. ఇటు చూద్దాం. అరే అన్న గుడికి సీసీ కెమెరా ఉన్నాయా? ఏమో తెలియదు. ఇప్పుడు వచ్చేస్తుంది ఆమె. ఆమె తిడుతుంది అన్న. టెన్షన్ పడకరా, నువ్వు ఫస్ట్ టెన్షన్ పడక. నన్నే తిడుతుంది, మిమ్మల్ని ఏమనదు. నేను నార్మల్గా నీకు ఎక్కువ సతాయిస్తుంది కదా, అట్లా అని చెప్పి కింద వదిలిపెట్టేసిన. నేను అడుగుదామా అడుగు. అటు చూడు బ్రో, అటు చూడు. ఎందుకు వదిలేసారు కింద ఎత్తుకోకుండా మీరు? అరే నువ్వు టెన్షన్ పడకరా, ఫస్ట్ చూద్దాం. అది ఫస్ట్ చూద్దాం. అయితే ఎట్లా? అరే ఏం కాదురా, అయినా ఉంటాడు. ఆగు, నాకు తెలియక ఏనో ఒక దగ్గర ఉన్నట్టు ఆగు, చూద్దాం. ఏడబోతారు ఎవరైనా తీసుకోవాలంటే ఏం చేస్తావు? రాను కూడా రాడు ఆయన. అరే నువ్వు అక్కకేం చెప్పక రాగరా. ఎందుకంటే చెప్పకపోతే ఎట్లా? అన్న దేవి పిలుస్తుంది. కింద వదిలేసినాం అక్క. ఇప్పుడు అక్క ఫుల్ పబ్లిక్ ఉండే కింద వదిలేస్తే ఏడిపోయినేమో. ఒక్క నిమిషం ఏమో వీడియో తీస్తున్నాం. వీడియో తీసుకుంటే జస్ట్ కింద వదిలేసినాం. సడన్గా ఎటో పోయింది కనిపిస్తాడు. అప్పటి నుంచి ఎటో పోయింది, దొరకలేడా? సోను వాడి కింద ఎట్లా పడేసి వదిలేసావు సోను? వాళ్ళు వదిలేసిరు దేవి. అది ఏం ఎట్లా దొరుకుతారు వాళ్ళు? అట్లెట్లా వదిలేసినావు సోను? వాళ్ళు వదిలేసిరు దేవి. సోను వాడు ఎక్కడ పోయిండు సోను? తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనే. అప్పుడు ఎత్తుకుతున్నావు. వాడు చిన్న పిల్లగాడు సోను. కుక్కలు ఎమ్మడి పడతాయి సోను. వాడు ఎమ్మటి కుక్కలు వీకేసాయి సోను. చిన్న పిల్లగాడిని ఇన్ని కుక్కలు ఉన్నాయి, కుక్కలు వీకేసాయి సోను. వాడు ఇక్కడ అంతా నీళ్ళే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిపోయిండు? అక్క అటు ముందు చూద్దాం అక్క. నువ్వు టెన్షన్ పడక, ఏం కాదు. దొరుకుతాడు. ఇగో వాళ్ళు వదిలేసిరు దేవి. అరే మీరు ఇక్కడ రండి. అసలు ఎక్కడ వదిలేసిరు అని మీరు? నార్మల్గా ఇట్లా వదిలేసినా కింద వదిలేసినా. అది మీరు చూసుకోకపోతే అట్లా కాదక్క. అట్లా వదిలేస్తారు. అక్క అట్లా కాదక్క. చాలా మంది ఉండే. ఇప్పుడు ఫుల్ మంది ఉండక్క దగ్గర లేకపోతే కుక్కలు లేకపోతే ఏం కాదక్క. నువ్వు అంత టెన్షన్ పడక. నువ్వు ఒక దగ్గర కూర్చో. అక్కడ మేము దూరాడతాం అక్క. టెన్షన్ పడకు. ఎక్కడ పోయింది? ఇప్పుడు నేను ఎక్కడ ఒకసారి ఆ షాప్ వాళ్ళని అడగవా? నేను అక్కడ విషయం వస్తా. లేదంటే చెప్పు. అడిగేదా అటు? అక్కడ టెన్షన్ పడక. ఏం కాదక్క. దూరాలమ్మా చదువుతామా? వాళ్ళు లేకపోతే నాకు అవసరమే లేదు. నేను ఉండనే ఉంటా. వాళ్ళు లేకపోతే అడుగీడని గడప.
అనౌన్స్మెంట్ చేస్తే దొరుకుతారక్క, నువ్వు ఏడవకక్క, ఫస్ట్ ఏం కాదక్క, దొరుకుతుందక్క. అమ్మ తప్పును కడుపులోన దాచి అక్కడ అనౌన్స్మెంట్ చేద్దాం అక్క, నువ్వు టెన్షన్ పడక్క, అనౌన్స్మెంట్ చేద్దాం. బయట బయట చూసినాం అక్క, లేడు లోపల నైట్ టైం కదా అనౌన్స్మెంట్ ఎవరు నాతో మాట్లాడకండి, నేను అసలు నేనే ఉంటాను, నేనే వెళ్ళిపోతాం. మీరే వచ్చేది కుక్కలు ఉంది, ఇవన్నీ కుక్కలు మీరే ఉండండి, నేనే ఉంటాను, నేనే వెళ్ళిపోతాను. మీరు మాట్లాడకండి హరి, అసలు మీరు అసలు మాట్లాడకండి. సోను వదిలి, సోను చిన్న పిల్లల్ని పట్టుకోండి, వదిలేయి సోను. చిన్న పొరని ఇప్పుడే బండి మీద ఇస్తున్నాను పేరు, బండి మీద వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాను. అది ఏం హరి, ఎవరో వైట్ కలర్ షర్ట్ చిన్న ఉంటాడు పోరా, బైక్ బైక్ ఇస్తారా, బైక్ నేను రాను, నేను ఇంటికి రాను, వదులు సోను, వాళ్ళు పట్టుకోలేకపోయినా, నువ్వు వాళ్ళు పట్టుకోలేకపోయినా తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగది. ఏడవకు. అనిపించిందా అక్క? నేను నిజం చెప్తున్నా, ప్రామిస్ అక్క. నేను జస్ట్ ఏంటంటే నేను సతాయిస్తాను చిన్న పిల్లగాన్ని పట్టుకోలేకపోతే ఎందుకు సోను? నేను చెప్పేసి అన్నాము, నిజంగా చెప్పేసి జైలు తీసుకొచ్చేద్దాం. ఫ్లాష్ బ్యాక్. సో ఇప్పుడు ఏంటంటే మా అక్క గుడికి పోదామని అనుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నువ్వు అన్ని పెద్ద పెద్ద ప్లాన్ చేయకు. ఇప్పుడు మా అక్క లోపల పోతుంది కదా, నువ్వు బయటనే ఉంటావు కదా, అవును. నువ్వేం చేయాలంటే జైలు ఎత్తుకొని మెల్లగా తీసుకో, ఎవరికొకరికి ఇచ్చేసే. జైలు కనిపిస్తలేడు అక్క, వదిలేసిన మాట వెళ్ళిపోయిండు అని నువ్వు చెప్పాలి. జై మిస్సింగ్, జై మిస్సింగ్, మిస్సింగ్ ఎవరు ఎత్తుకోవేరు. థాట్. నువ్వు బండి పైన కూర్చోబెట్టి అటు పోయినావు, ఆయన కూడా ఎత్తుకోవేయండి బండి పైన. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అంటే మొత్తం మీద కూడా జైలే గాయబ్ చేయాలంటే. మా అక్కకి జై పైన ఎంత ప్రేమ, ఎంత పోతే ఎంత బాధపడుతుందో చూద్దాం. సీరియస్ అయిపోతే ప్రాంక్మెంట్ రాంగ్ అయితే అప్పుడు ఆయన్ని బయటికి తెచ్చేద్దాంలే. సరేనా? చాలా గాయస్, దేవకి మన జై మీద ఎంత లవ్ ఉందో చూపిద్దాం ఈ వీడియోలో. నేను ఇచ్చేసి లోపలికి నేను ఎత్తుకుంటాను. ఏం కాదు, బొమ్మలు ఇప్పిస్తాను. నా జై జై చూసుకుంటాం, ఏం కావాలి. మనం ఆడుకుందాం, మనం బుయ్యి పోదాం. బుయ్యి ఎరేప్లేన్ తెలుసా? అటు పోదాం, నీకు బొమ్మలు ఇప్పిస్తుందా? అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో అక్క చూసుకురాం, అక్క చూసుకురాం, అక్క చూసుకుంటాం. అక్క నువ్వు నిమ్మలంగా దర్శనం చేసుకుని రాపు, మేము చూసుకుంటాం అక్క, ఏం కాదు. సరే అక్క లేట్ అయినా సరే నిమ్మలంగా రాక. కాదు, అమ్మ ప్రేమ ఇంత ఉంటా అని చెప్పి నేను షాక్ అవుతున్నా. నువ్వు దేవకని తీసుకురా, నేను జైలు పట్టుకొని. కాదు, ఇప్పుడు చెప్పినాము అనుకో పక్క చిపురు కట్టనేగా. ఇగో నేను తీసుకొని వస్తాను, ఇటు పిలుచుకో, నేను తీసుకొని వస్తాను. అక్క అక్క మేము చూస్తాం అక్క, నువ్వు టెన్షన్ పడకు. అటు ఉన్నాడంటే అటు ఉండాలి, నేను తీసుకొని వస్తాను. ఎవరు ఫోన్ చేసిందో మేము పట్టుకొని వస్తాను. నేను ఊరికనే చెప్తున్నా, ఎవరో పట్టుకోబడినాడు, ఎట్లా వదిలిపెట్టాడు వాడు. సోను జైలు తీసుకోండి, ఎక్కడ తీసుకుంటా నాకు తెలియదు, నేను వెళ్ళిపోతున్నా. అక్క
షాప్ ఉండే కదా, షాప్ లా ఇది గజ్జలు కూడా కూర్చుండు. దేవి నువ్వు తిట్టావంటే ఒక మాట చెప్పాలా? ఏమైంది, పడిపోయిందా? ఇదంతా ప్రాంక్ దేవి. కాదు, నీకు ప్రాంక్ ఎట్లా అనిపించింది అసలు? దేవి ఇది అందరికీ తెలుసు దేవి, ప్రాంక్ అని. అలా ప్లాన్ వేసిందే నువ్వు, ప్లాన్ వేసిందే నువ్వు. అందరికి తెలుసు, అందరికీ తెలుసు. అక్క నిజంగా నాకు తెలియదు అక్క, జస్ట్ ఏదో ఎక్కువమంటే ఎక్కువ. అందరికి తెలుసు, ఇలా దాపెట్టి కాదక్క, ఆయనకి ఇది కొనిచ్చాడు గజ్జలు ఆడుకుంటున్నా. ఫ్రాంక్లు ఇంతగానం ఫ్రాంకులు చేసేది. సారీ దేవా. ఎవరైనా తల్లి దగ్గర ప్రాంక్ చేస్తారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. కాదు, మా అక్కకి జయ పైన ఎంత ప్రేమ ఉందా అని చూద్దామని ప్రాంక్ చేసిన. మా అక్కకి చాలా ప్రేమ ఉంది, నాకన్నా ఎక్కువ ఆన్ పైనే ఉంది. ఇదే దింకుళ్ళు, ఇదే దింకుళ్ళు. ఆన్ పైన ఇంత ఉంది, నా పైన ఇంత కూడా లేదు. ఎవరికైనా కొడుకు పైన చాలా ప్రేమ ఉంటుంది, ఏ తల్లికైనా కొడుకు పైన ఉంటుంది, తండ్రికైతే కూతురు పైన ఉంటుంది. అమ్మ ప్రేమనే, కానీ అట్లా చేసుడు తప్పురా. ఎందుకంటే పాపం రా, ఏడిపించినవరా నువ్వు కాలిపిల్లి తెలుసా. అసలు ఇట్లాంటి ప్లాన్ లేకరా నువ్వు, అర్థమవుతుంది? వేస్తా. నా పైన సోషల్ అవేర్నెస్ అని చేసింది కదా ఇంకో కూడా, అర్థమైందా? చెమటలు పట్టించిన ఏడిపించిన నేను నాతో పెట్టుకోకు ఇంకొకసారి, సరేనా? ఇక ఇంకేం కావాలి, ఇది మంచిగా ఉన్నాడు. జస్ట్ ఆమెకి ఎంత ప్రేమ ఉందని చూడడానికి చేసినామంటే నన్ను కామెంట్లలో తిట్టకండి. ఇక నాకు ఇది కొనిచ్చి మరి మేమే ఇట్లా పంపించినాం. ఇట్లా ఇట్లా ఉప్పితే ఇట్లా ఉప్పుకుంటూ పోయిందాడు. దీనికోసం వెళ్ళిపోయిన వారా? అక్క లేదు, అన్న లేదు, ఏం లేదు, బొమ్మ ఉంటే చాలు. కూడా తప్పు బ్రో, ఇట్లా ఏదో నువ్వు బొమ్మ ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా. కరెక్ట్ కాదు, మీరు తీవ్రంగా ఖండించండి. చిన్న పిల్లగాడు. సరే బాయ్.